హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాగోల్లోని శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణపతి ఆర్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి శివుణ్ణి పూజిస్తున్నట్టు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ పక్కనున్న మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఈ వినాయకుని ఆక్సిజన్ గణేష్ అని అంటారు. అలాగే ఈ వినాయకుడిని చూసుకున్నట్టయితే ఈ వినాయకుని తయారీకి నల్లమల్ల అడవి నుంచి చెక్కలను తీసుకొని అలంకరించడం జరిగింది. అలాగే ఈ వినాయకుని మరో గణేశుడిని చూసుకున్నట్టయితే హనుమంతుడు, మరో పక్కన గరుత్మంతుడిని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి యొక్క రూపం చూసుకున్నట్టయితే అయోధ్య రాముడి రూపంలో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే వెనకాల ఆర్చ్ కూడా బాగా తయారు చేశారు. మరో పక్క మరో వినాయకుని చూసుకున్నట్టయితే మహాదేవుడు అలాగే పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నట్టుగా బాల గణపతిని తయారు చేయడం జరిగింది. అలాగే వెనకాల కూడా ఆర్చ్ వర్క్ ఎలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. మరో పక్క మరో విగ్రహం చూసుకున్నట్టయితే మహాశివలింగాన్ని పూజిస్తున్నట్టుగా ఈ వినాయక రూపాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే పైన త్రిశూలం రూపంలో డిజైన్ రావడం జరిగింది. అలాగే మరో పక్క వినాయకుడి విగ్రహం చూసుకున్నట్టయితే 4 చేతులతో వినాయకుడికి అటుపక్క ఇటుపక్క 2 సింహాలు అలాగే త్రిశూలంతో పట్టుకుని కూర్చున్నట్టుగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే పైన చూసుకున్నట్టయితే మహాశివుని రూపాన్ని ఇవ్వడం జరిగింది. వెనక 4 పడగలతో శేషనాగు. అలాగే మరో విగ్రహం చూసుకున్నట్టయితే హనుమాన్ గణపతిని ఎత్తుకున్నట్టుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ విగ్రహానికి 2 పూర్తయిన ఇంకా అద్భుతంగా కనపడుతుంది. మరో పక్క ఇంకో వినాయకుడిని చూసుకున్నట్టయితే ఒక పక్క మూషికం నాట్యం చేస్తున్నట్టు వెనకాల చెట్టు రూపంలో ఒక ఆర్చిని ఇవ్వడం జరిగింది. అలాగే చెట్టు కింద గణపతి కూర్చున్నట్టు ఈ డిజైన్ రావడం జరిగింది. మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే శంఖంపై నాట్యం చేస్తున్నట్టు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే తలపై కలశం ఇవ్వడం జరిగింది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే కాలు మీద కాలు కూర్చున్నట్టుగా పక్కన ఒక కుండ పెట్టి మరో వెనకాల చెట్టు రూపంలో అటు ఇటు నెమలీలు మధ్యలో కలసినప్పుడు ఈ విగ్రహం తీర్చిదిద్దడం జరిగింది. మరో విగ్రహాన్ని చూసుకున్నట్టయితే గద పట్టుకుని కాలుపై కాలు వేసుకుని 8 చేతులతో వెనకాల శేషనాగు రూపంలో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే మరో విగ్రహం చూసుకున్నట్టయితే ఒక పక్క మూషికం ఆ పక్క ఈ పక్క మూషిక వాహనం మధ్యలో గణపయ్యని మోస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మరో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం బహుశా విష్ణు రూపంలో ఒక పక్క వినాయకుడు మరో పక్క లక్ష్మి వెనకాల శేషనాగు 5 పడగల శేషనాగుని తయారు చేయడం జరిగింది. ఇది బహుశా విష్ణు రూపంగా దీవించి ఉంటారు. మరో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ విగ్రహాన్ని నరసింహ రూపంలో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే మరో పక్క వినాయకుడిని ఉన్నట్టు తెలుస్తుంది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే కలశంపై కాలు వేసుకుని కూర్చున్నట్టుగా ఈ రూపాన్ని తయారు చేయడం జరిగింది. మరో విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఈ గణపతికి కుడి పక్క ఎడమ పక్క 8 రూపాలు అలాగే కింద సింహాసనం ఇచ్చారు. మరో వినాయకుని చూసినట్లయితే చంద్రుడిపై కూర్చున్న గణపతి. ఈ విగ్రహం చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. రంగులు అయితే ఇంకా బాగుంటుంది.
మరో పక్క వినాయకుని చూసినట్టయితే ఈ వినాయకుడికి రంగులు వేయడం జరిగింది. ఇది అయోధ్య రాముని విగ్రహం టైప్లో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే సింహాలు కూర్చున్నట్టుగా వాటిపై గణేశుడు నించున్న విగ్రహం తయారు చేయడం జరిగింది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే శేషనాగ్ ఆసనంపై కాళ్ళ మీద కాలేసి కూర్చున్నట్టుగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే నెమలి వెనకాలేమో బ్యాక్గ్రౌండ్ నెమలినిచ్చి కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నట్టుగా ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. మరో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం వెంకం మీద కూర్చున్నట్టుగా ఈ గణేశుని తీర్చిదిద్దడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.